కోరుచున్న దేవుడు తండ్రి, ఇదిగో మేము సంఘముగా కూడి నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధిలో ప్రార్థించుటకు, నాయన ప్రభా స్తుతుల ధూపము నీ పాద సన్నిధిలో వేయుటకు, నీ మహిమను అనేకమైన కార్యములను అనుభవించుటకు నీవు అనుగ్రహించిన ఈ చిన్నపాటి మందిరమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అనేక మంది పాపులు పశ్చాత్తాపపడి నీ సన్నిధిలో నాయన ప్రభా రక్షణ పొందిన వారిగా మారుదురు గాక, నీ చిత్తమైన స్థలంలో సిద్ధించును గాక. అనేక ప్రాణాత్మ ధ్యానంలో గొప్ప శాంతి, సమాధానము, క్షేమము ఈ మందిరంలోకి వచ్చినప్పుడు పొందుదురు గాక. ఈ మందిరమును బట్టి ఈ ప్రాంతమంతా యేసు నామమున ఆశీర్వదించబడును గాక. ప్రజలు అద్భుతముగా యేసు నామమున బంధకముల నుండి విడుదల పొందుదురు గాక. ఇదిగో ప్రభు, లోపల వినబడుతున్న నీ దివ్యమైన వాక్యము, అలాగే వాక్యం విని వెంటనే ప్రభు అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి. నీ అభిషేకముతో నింపండి, ఈ స్థలం నుండి శక్తిన మేఘముతో నింపండి, నీ మహిమతో నింపండి. నీ సన్నిధిని మేమందరం అనుభవించుదుము గాక. ఈ కృపలో నాయన దినదినము ఇది అభివృద్ధి చెందును గాక. ఇదిగో ప్రభు, ఈ స్థలమును తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామమున నీవు అనుగ్రహించినటువంటి అధికారమును బట్టి ఏక దేవుడు అనగా తండ్రి దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవునికి ఈ మందిరమును ప్రతిష్ఠ చేయుచున్నాము. నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట